హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ ఆర్ట్స్. సో ఈ వీడియోలో మనం ఇంకొక 5-స్టార్ హోటల్ని రివ్యూ చేయబోతున్నాం. ఈ 5-స్టార్ హోటల్ వచ్చేసి విజయవాడలోని లబ్బిపేటలో ఉన్న హోటల్ గ్రాండ్. చలో ఇది వచ్చేసి హోటల్ రిసెప్షన్. సో చెక్ ఇన్ టైంలోనే వాళ్ళు ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ లిస్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్, మనకి నచ్చిన ఫ్రూట్స్, కుకీస్, డెజర్ట్స్ ఇలాంటివి టిక్ చేస్తే మనం బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి అది కాంప్లిమెంటరీగా మన రూమ్లో వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట. సో రూమ్లోకి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టు కీ కార్డ్స్ అయితే ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. దే హ్యావ్ యూజ్డ్ పేపర్ కీ కార్డ్స్ విచ్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ దట్ రిక్వైర్స్ అప్రిషియేషన్. సో ఇప్పుడు రూమ్ లోపల ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. మంచి కోజీ బెడ్ అండ్ గెస్ట్లు వస్తే కూర్చోడానికి ఒక చైర్ కూడా ఉంది. ఆబ్వియస్గా బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళిన వాళ్ళ కోసం ఒక మంచి ఆఫీస్ డెస్క్ అండ్ యూజువల్గా ఉండే హాట్ వాటర్ కెటిల్, మిల్క్ పౌడర్, టీ పౌడర్, అదర్ స్టఫ్ ఈస్ దేర్. వాటర్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా ఇలా గ్లాస్ బాటిల్స్లో ప్రొవైడ్ చేశారు. 5-స్టార్ హోటల్స్లో బాత్రూమ్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి, కానీ ఈ హోటల్లో బాత్రూమ్ మాత్రం అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అబవ్ యావరేజ్ కూడా కాదులే, యావరేజ్ అని చెప్పొచ్చు అంతే. ఈ బాత్రూమ్కి నాకున్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే యూజువల్గా ఉండే 5-స్టార్ హోటల్స్లో లాగానే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఈ బాడీ వాష్, షాంపూస్ అండ్ కండిషనర్ మాత్రం అలానే వాల్కి ఫిక్స్ చేశారు. జనరల్గా అయితే ప్రతి హోటల్లో ఇంటికి తెచ్చుకునేవాడిని, ఇక్కడ ఆ పాసిబిలిటీ లేదు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ మరి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే మంచి కబర్డ్స్, లాకర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ బాత్రూమ్ స్లిప్పర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఎలాగో ఐరన్కి బయట ఇచ్చే అలవాటు లేదు కాబట్టి వాళ్ళే ఒక ఐరన్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద హోటల్. అంత గొప్పగా ఏం లేదు, అలాగని అంత వర్స్ట్ కూడా ఏం కాదు, జస్ట్ ఓకే అంతే. ఇవే ఇందాక నేను టిక్ చేసిన కాంప్లిమెంటరీ ఐటమ్స్. జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. నా లైఫ్లో అయితే ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి తప్ప నేనైతే ఎప్పుడు జిమ్కి వెళ్ళలేదు. ఎక్విప్మెంట్ అయితే చాలానే ఉంది. ఇంకా నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ విషయానికి వస్తే హోటల్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది, జస్ట్ ఓకే అంతే. అండ్ ఆబ్వియస్గా ఊపిరి పెయింటింగ్స్ కూడా ప్రతి 5-స్టార్ హోటల్స్ లాగానే ఇక్కడ కూడా పెట్టారనమాట. ఇది వచ్చేసి బాజార్ అనేసి ఒక స్మాల్ క్యాఫెటేరియా. ఇంకా ఇదే రెస్టారెంట్, మనం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేయబోయేది ఇక్కడే. ఈ హోటల్ చాలా విషయాల్లో యావరేజ్ అనిపించినా సరే బొఫే స్ప్రెడ్ మాత్రం ఆన్ పార్ ఉంది. స్టార్టింగ్ విత్ కట్ ఫ్రూట్స్, జ్యూసెస్, బటర్ మిల్క్. ఇది సాలడ్ సెక్షన్ అండ్ యాకుల్ట్ కూడా ఉంది. ఇది వచ్చేసి హమ్మస్. దేర్ ఈస్ ద డ్రై ఫ్రూట్ స్ప్రెడ్. అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా పెట్టారు. ఇక్కడేమో గ్రిల్ వెజ్జీస్, ఇటు సైడ్ ఏమో గులాబ్ జాము. సౌత్ ఇండియన్ ఐటమ్స్లో వచ్చేసి సేమియా ఉప్మా, పొంగల్ అండ్ ఇది వచ్చేసి చెన్నా మసాలా అనుకుంటా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ కూడా పెట్టారు. మిల్కీ మిస్ట్ యోగర్ట్ కూడా పెట్టారు, ఒక్కోటి 40 రూపీస్ ఉంటుంది. ఇడ్లీస్లో నార్మల్ ఇడ్లీ అండ్ రాగి ఇడ్లీ కూడా ఉంది. హార్ట్ అటాక్ కోసం వడ అండ్ పూరి కూడా. అండ్ దిస్ ఈస్ హౌ మై ప్లేట్ లుక్స్ లైక్ ఆన్ కెమెరా. బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళేసరికి మనం సెలెక్ట్ చేసుకున్న పేపర్ అయితే తెచ్చిపెట్టారు అంతే. ఇంకా ఈ హోటల్లో పెద్ద ఖాస్గా ఏం లేదు. 5-స్టార్ హోటల్ అని జస్ట్ పేరే, కానీ 5-స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అయితే నాకేమనిపించలా. ఓవరాల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 5500 అయింది. వర్తా కదా చెప్పండి. ఉంటా మరి, బాయ్ బాయ్.